హలో అండి. ఈరోజు నేను చికెన్ చేస్తున్నాను. చికెన్ కర్రీ చాలా ఈజీగా, చాలా సింపుల్గా, తొందరగా అయిపోతుంది. చూడండి ఎలా చేస్తున్నానో. ఇవి నా ఇంగ్రీడియంట్స్: ఆనియన్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ టమాటా, అండ్ సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అండ్ లవంగా చెక్క. మేము చాలా తక్కువ మసాలా తింటాం, అందుకని లవంగా చెక్క ఇంతే వేసుకుంటున్నాను. అండ్ జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. లోపు దీంట్లోకి నేను ఈ ఆనియన్, టొమాటో అన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్, టొమాటో ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, చలో. ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, లవంగా చెక్క ఇవన్నీ ఇందులో వేసేసి, అండ్ వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, అన్నీ కలిపేసుకున్నాను. చికెన్ ఇప్పుడు మ్యారినేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది. అది ఓవర్గా ఫ్రై అవసరం లేదు, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఒక ట్రాన్స్పరెంట్ కలర్లో ఆనియన్ వచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా లాస్ట్ అయిపోతుంది. అయిపోయే ముందర నేను ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. అది జీడిపప్పు లేకపోయినా బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్, టొమాటో ఇక్కడ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కడాయిలో ఇప్పుడు ఈ చికెన్ని వేసి ఫ్రై చేసుకుంటాను. మొత్తం ప్లేట్లోకి ఆనియన్, టొమాటో తీసేసుకున్నాను, జీడిపప్పు. అండ్ ఇదే ఆయిల్లో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేసుకోవాలి. దీంట్లో ఫస్టే ఆయిల్ వేసేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ సరిపోతుంది దీనికి, మొత్తం కర్రీకి ఒకేసారి వేసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మూత పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు, టమాటాలు చల్లారే వరకు ఇది ఫ్రై అవుతూనే ఉంటుంది. ఈ ఉల్లిపాయలు, టమాటాలు చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకుంటాం. టమాటా ప్యాన్ కింద పెట్టాను కదా, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. లోపు ఇక్కడ ఇది ఏం జరుగుతుందో చూద్దాం. వాటర్ వస్తుంది చికెన్లో నుంచి. చూడండి, చికెన్ ఫుల్ వాటర్ రిలీజ్ చేసింది. నేను అందుకే చెప్పాను ఆయిల్ సరిపోతుందా కొద్దిగా అనుకుంటారు అందరూ, ఇంతే వేసిందేంటి అని. ఫస్ట్ ఈ చికెన్ని నేను 1 అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను. తర్వాత దానికి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేశాను. ఇది కొంచెం మీడియం సైజులో పెట్టుకుందాం, అంటే ఇప్పుడు ఏం పర్వాలేదు, వాటర్ ఉన్నాయి కదా, బాయిల్ అవుతుంది. సో ఈ ఆనియన్ని, టమాటోని పేస్ట్ చేసుకొని ఇందులో వేసేద్దాం. మిక్సీ పట్టేశాను. ఇది ఆనియన్, టొమాటో అండ్ జీడిపప్పు పేస్ట్. మీ దీంట్లోనే లవంగా చెక్క వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను చేయట్లేదు ఎందుకంటే మేము మసాలాలు తక్కువ తింటాము. లవంగా చెక్క పేస్ట్ చేసిన ఘాటు ఎక్కువగా ఉంటుంది,
అందువల్ల నేను డైరెక్ట్గానే ఇందులో మిక్స్ చేసేసుకుంటాను స్టార్టింగ్లోనే. ఇప్పుడు మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. గ్రేవీ సరిపోతుందా లేదా అని డౌట్ ఏం అవసరం లేదండి, చాలా బాగా సరిపోతుంది. ఇది బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. కోకోనట్ రైస్, బగారా రైస్, వైట్ రైస్, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. సేమ్ ఇలాగే ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా కలిపేసాం కదా, ఒక్క 2 minutes అలా వదిలేసి తర్వాత దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ స్టేజ్లో నేను వాటర్ పోసుకుంటున్నాను. ఇది ఇందాక మిక్సీ టమాటా పేస్ట్ చేసిన ఆ వాటర్ అండి, దాంట్లో నీళ్ళు పోసాను, అదే వేస్తున్నాను. ఈ చికెన్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. సో ఇది ఉడకడానికి టైం పడుతుంది. దీన్ని ఇప్పుడు నేను మీడియం సైజులో మంట పెట్టేసుకుంటున్నాను, లేదా పెద్ద మంట అయినా పెట్టుకోవచ్చు. పెట్టేసి ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తున్నాను. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఒక్కసారి మూత తీసి చూసేద్దాము. చూడండి ఎంత గ్రేవీ ఉందో. ఇప్పుడు పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. ఇంతేనండి, ఇది చికెన్ కర్రీ. నేను చూపిస్తున్న ఈజీ మెథడ్లో ఫాస్ట్గా అయిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని ఇలాగే మూత పెట్టి కాసేపు వదిలేస్తాను. మీరు వేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసి మూత పెట్టేయండి, సరిపోతుంది. సో దిస్ ఈజ్ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.